నేను మీ శ్రీకాంత్. గ్రీన్ మ్యాక్రోల్గే అల్వా, సీ లెట్యూస్. అల్వా అనేది ఒక రకమైన ఆకుపచ్చ సముద్ర ఆల్గీ, గ్రీన్ మ్యాక్రోల్గా సీవీడ్. దీనిని సాధారణంగా సీ లెటస్, సముద్ర లెట్యూస్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీని ఆకులు లెట్యూస్ ఆకుల్లా పలుచగా, వెడల్పుగా ఉంటాయి. ఇది క్లోరోఫిటా విభాగానికి చెందినది మరియు ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో విస్తృతంగా కనిపిస్తుంది. నివాసం మరియు వ్యాప్తి, హాబిటాట్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాల్లో పెరుగుతుంది. రాళ్ళు, చెక్క ముక్కలు, లేదా ఇతర ఉపరితలాలకు అంటుకుని పెరుగుతుంది. తక్కువ లోతు ఉన్న నీటిలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల మరియు సమశీతోష్ణ ప్రాంతాల్లో లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది అధికంగా పెరిగితే, గ్రీన్ టైడ్స్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే తీర ప్రాంతాలు పూర్తిగా ఆకుపచ్చ ఆల్గీతో కప్పబడిపోతాయి. శాస్త్రీయ వర్గీకరణ, సైంటిఫిక్ క్లాసిఫికేషన్. రాజ్యం, కింగ్డమ్, ప్లాంటే, ప్రోటీస్టా. పాత వర్గీకరణల్లో విభాగం, డివిజన్ క్లోరోఫిటా. తరగతి, క్లాస్ ఎల్వోఫైసియాయ్. క్రమం, ఆర్డర్ ఎల్వేల్స్. కుటుంబం, ఫ్యామిలీ ఎల్వసియాయ్. జాతి, జీనస్ అల్వర్. ఆకృతి మరియు నిర్మాణం, మోర్ఫాలజీ అండ్ స్ట్రక్చర్. అల్వర్ యొక్క శరీరం చాలా సరళంగా ఉంటుంది. ఇది పలుచని, షీట్ లైక్ లేదా ఆకుల్లా ఉంటుంది. ఎక్కువగా 2 కణాల మందంతో, 2 సెల్ థిక్ థాలస్ ఉంటుంది. రంగు ప్రకాశవంతమైన ఆకుపచ్చ. నిజమైన వేరు, కాండం, ఆకులు ఉండవు. మొత్తం శరీరం థాలస్ రూపంలో ఉంటుంది. రాళ్లకు అంటుకునే భాగాన్ని హోల్డ్ఫాస్ట్ అంటారు. శరీర క్రియలు, ఫిజియాలజీ. క్లోరోఫిల్ ఏ మరియు బి ఉండడం వల్ల ఇది ఫోటోసింథసిస్ చేస్తుంది. సూర్యకాంతి శక్తితో ఆహారాన్ని తయారు చేసి ఆక్సిజన్ విడుదల చేస్తుంది. నిల్వ ఆహారం ప్రధానంగా స్టార్చ్ రూపంలో ఉంటుంది. ప్రజననం, రీప్రొడక్షన్. అల్వా 3 విధాలుగా ప్రజననం చేస్తుంది. 1. వెజిటేటివ్. భాగాలు విరిగితే కొత్త మొక్కగా ఎదుగుతాయి. 2. అలింగ. జూస్పోర్స్ ద్వారా. 3. లింగ. గేమీట్స్ కలయికతో జైగోట్ ఏర్పడి కొత్త ఆల్గీగా మారుతుంది. పర్యావరణ ప్రాముఖ్యత, ఎకోలాజికల్ ఇంపార్టెన్స్. సముద్ర ఆహార గొలుసులో ముఖ్యమైన ప్రాథమిక ఉత్పత్తిదారు, ప్రైమరీ ప్రొడ్యూసర్. చిన్న చేపలు మరియు సూక్ష్మజీవులకు ఆశ్రయం ఇస్తుంది. నీటిలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. అధికంగా పెరిగితే నీటి నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. మనుషులకు ఉపయోగాలు, యూసర్స్. కొన్ని దేశాల్లో దీనిని ఆహారంగా వాడుతారు, సలాడ్లు, సూప్లలో. పశువుల మేతగా ఉపయోగిస్తారు. వ్యవసాయంలో ఎరువులుగా ఉపయోగపడుతుంది. జీవ వైజ్ఞానిక పరిశోధనల్లో ముఖ్యమైనది. ముగింపు, కన్క్లూజన్. అల్వా అనేది పలుచని, ఆకుల్లాంటి నిర్మాణంతో ఉన్న ఆకుపచ్చ సముద్ర ఆల్గీ. ఇది సముద్ర పర్యావరణంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేయడంలో, ఆహార గొలుసులో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే పోషకాలు ఎక్కువగా ఉన్న నీటిలో ఇది అధికంగా పెరిగితే పర్యావరణ సమస్యలకు దారి తీస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.